యూట్యూబర్ రావణ్ కృష్ణ రావణ్ అరెస్ట్ తర్వాత అతని మీద అత్యంత కఠినమైనటువంటి యూఏపీఏ చట్టం ప్రయోగించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారిపోయింది. సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించారనే సాధారణ కేసులో రావణ్కి వెంటనే బెయిల్ రావడం జరిగింది. ఇలా బెయిల్ రావడంతోనే పాపం పవన్ కళ్యాణ్ గారు ఇంకొంచెం సీరియస్గా వెంటనే మత విద్వేషాలు రెచ్చగొట్టడం, నిషేధిత నక్సలైట్ల సిద్ధాంతాలను సమర్థించడం వంటి తీవ్రమైనటువంటి సెక్షన్ల కింద యూఏపీఏ చట్టాన్ని ఏపీ పోలీసులు ప్రయోగించడం. అయితే ఈ చట్టాలను ప్రయోగించడం మీద మేధావులు, రాజకీయ విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆ వివాదం చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇది అధికార కూటమి ఎజెండానా లేకపోతే కేవలం జనసేన పార్టీ వ్యక్తిగత పోరాటమా అనే సరికొత్త చర్చకు కూడా దారితీస్తుంది. ఎందుకంటే ఈ వ్యవహారంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమైనా ఉంది అంటే రావణ్ ఇష్యూ మీద అధికార కూటమిలోనే ప్రధాన భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీలు అనుసరిస్తున్నటువంటి వ్యూహాత్మకమైన మౌనం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కానీ ఈ అరెస్టు లేకపోతే యూఏపీఏ చట్టం ప్రయోగం మీద ఇప్పటివరకు ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు. అటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి హిందుత్వ ఎజెండాను మోసే బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా ఈ అంశంలో పెద్దగా జోక్యం చేసుకోకుండా అంటీ ముట్టునట్లుగానే వ్యవహరిస్తుంది. సో దీనికి భిన్నంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ మాత్రం ఈ ఇష్యూని పూర్తిగా ఓన్ చేసుకుని సోషల్ మీడియా వేదికగా రావణ్ అక్రమాలను తీవ్రంగా ఖండిస్తూ పోలీసుల చర్యను గట్టిగా సమర్థించుకుంటుంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు గారు ఆయన ఈ కేసు మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం యూట్యూబ్లో మాట్లాడిన మాటలకే యూఏపీఏ లాంటి కఠినమైన చట్టాన్ని ప్రయోగించడం చట్ట విరుద్ధం. ఇది భవిష్యత్తులో కోర్టుల ముందు నిలబడని కేసు. ఇది ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక ఉన్నది కూటమి ప్రభుత్వంలో ఒక పక్క పని విభజన కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా సనాతన ధర్మ రక్షణ నినాదాన్ని బలంగా ప్రజల్లోకి కూడా తీసుకెళ్తున్నాడు. హిందూ దేవతలని అదేవిధంగా ఆచారాలని కించపరిచే మాట్లాడే వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించాలనేది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత రాజకీయ లైన్గా కనిపిస్తుంది. ఇటువంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ని సనాతన ధర్మాన్ని టార్గెట్ చేస్తూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన రావణ్ని యూఏపీఏ చట్టం కింద లోపల వేయడం ద్వారా హిందూ వ్యతిరేక శక్తులకు గట్టి సందేశం పంపాలని జనసేన పార్టీ భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే జనసేన శ్రేణులు ఈ ఇష్యూని ఒక సామాజిక విజయంగా ప్రచారం కూడా చేసుకుంటున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఎంతో చాణక్యంగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇదే పొలిటికల్ సర్కిల్స్లో కూడా నడుస్తుంది. ఒక యూట్యూబర్ మీద యూఏపీఏ చట్టం పెట్టడం వల్ల జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి అణచివేత ముద్రపడే ప్రమాదం కూడా ఉందని క్లారిటీ చంద్రబాబు నాయుడు గారికి బాగా కనిపిస్తున్నట్టుగా ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీ ఈ వివాదానికి వీలైనంత దూరంగా ఉండాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అటు లా అండ్ ఆర్డర్ రక్షణ, ఇటు పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ని గౌరవిస్తూనే తెలుగుదేశం పార్టీ ఇమేజ్కి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్తగా ఉంటున్నాడు అన్న ఇది కూడా కనిపిస్తుంది. బీజేపీ మౌనం వెనుక కూడా ఒక బలమైన పొలిటికల్ రీజన్ ఉందంట. సనాతన ధర్మ ఎజెండాను పవన్ కళ్యాణ్ ఏపీలో లీడ్ చేస్తుండడంతో తాము వంతపడితే పవన్ కళ్యాణ్ షాడోలో పడిపోతామనే భయం రాష్ట్ర బీజేపీ నాయకుల్లో ఉందంట. అలాగే ఏదైతే యూఏపీఏ అనేది సాధారణంగా కేంద్ర సంస్థలు తీవ్రవాద కేసుల్లో పెట్టే కేసులు వాడే చట్టం కావడంతో ఒక స్థానిక సోషల్ మీడియా అబ్యూజింగ్ కేసుకు దీన్ని వాడటాన్ని కేంద్ర పెద్దలు కూడా అంతర్గతంగా పెద్దగా స్వాగతించడం లేదంట. ఆ టాక్ కూడా నడుస్తుంది. సో రావణ్ ఇష్యూ అనేది స్పష్టంగా కూటమి ఉమ్మడి ఎజెండా కంటే కూడా జనసేన పవన్ కళ్యాణ్ టేకప్ చేసినటువంటి ప్రత్యేక ఎజెండాగానే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఒక పొలిటికల్ ఐడెంటిటీని మరింత స్ట్రాంగ్ చేసుకోవడానికి ఈ కేసును వాడుకుంటున్నాడన్న వాదన కూడా గట్టిగా వినపడుతుంది. తెలుగుదేశం పార్టీ, బీజేపీలు దీనివల్ల వచ్చే లీగల్ అండ్ పబ్లిక్ కాంప్లికేషన్స్ నుంచి సేఫ్గా తప్పించుకోవడానికి వెయిట్ అండ్ వాచ్ పాలసీని అవలంబిస్తున్నట్టుగా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో హైకోర్టులో యూఏపీఏ చట్టం నిలబడుతుందా లేదా అనేది కూడా తెలియాల్సింది. కానీ ఈ ఇష్యూలో మాత్రం టీడీపీ చాలా చాణక్యంగా బయటపడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ రావణ్ కూడా తెలుగుదేశం పార్టీకి ఫుల్ సపోర్టెడ్ క్యాండిడేట్ కాబట్టి ఇతని ఇష్యూలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ జోక్యం చేసుకుని తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా
తెలుగుదేశం పార్టీని విమర్శించే అవకాశం ఉంటుంది, తెలుగుదేశం పార్టీని వీడే అవకాశం ఉంటుంది. కాబట్టి చాణక్యంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు సైలెంట్గా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇక్కడ ఉప్మా అవుతున్నాడు.